ఆగస్ట్ 21. దేవునితో సమాధానాన్ని తిరస్కరించవద్దు. సాతాను దేవునిపై చేస్తున్న తిరుగుబాటు ఎంత ముదిరిపోయిందంటే నీ వైపు ఒక్కసారి తిరిగి చూడడానికి కూడా వానికి సమయం లేదు. అయినా దేవుని తీర్పు యొక్క అగ్ని జ్వాలలను ఆర్పివేయగల కవచాన్ని వాడు నీకు ఇవ్వగలడా? ఆ కాలే బాణాలు వాని సొంత హృదయంలోనే గుచ్చుకుని వర్ణించజాలని వేదనను కలిగిస్తున్నప్పుడు వాడు ఎలా ఇవ్వగలడు? వాని సలహా విని నిన్ను నీవు నాశనం చేసుకున్నప్పుడు వాడు నీపై సానుభూతి చూపిస్తాడా? ఏమాత్రం చూపించడు. గొర్రెను ముక్కలుగా చీల్చి దాని రక్తాన్ని తాగిన తర్వాత ఆ క్రూరమైన తోడేలు దానిపై ఎంత జాలి చూపుతుందో అంతకంటే ఎక్కువ చూపించడు. సువార్త ద్వారా దేవుని సమాధానాన్ని ఎలా కనుగొనాలో నీకు అర్థం కాలేదని నీవు ఎన్నడూ చెప్పకుండా ఉండేలా ఈ తదుపరి 4 తలంపులను జాగ్రత్తగా తరచి చూడు. ఈ సమాధానం అనివార్యమైనది మరియు సంపూర్ణమైనది. దేవుని సమాధానం కంటే తక్కువైన దేనితోనూ నీవు సంతోషంగా ఉండలేవు. కానీ నిన్ను నిజమైన సంతోషంతో నింపడానికి ఆ సమాధానం కంటే మరేది నీకు అవసరం లేదు. దేవుని ఆత్మీయ విందులోని సకల వంటకాలన్నింటిలోనూ ఆయన వడ్డించే సమాధానం అనే పదార్థాన్ని ఏమాత్రం పక్కన పెట్టలేము. రాజు విందు బల్ల మధ్యలో అలంకరించబడిన బాహ్య సమాధానాన్ని భర్తీ చేసినప్పటికీ ఈ ఆత్మీయ సమాధానాన్ని తీసివేస్తే ఆ విందే పాడైపోతుంది. పాపి, నా మాట విను. నీకు దేవునికి మధ్య ఉన్న ఈ వివాదం నీ తేనె గిన్నె అడుగు భాగంలో ఉన్న ఉబ్బిన గోదురు కప్పవలే లేదా? నీవు నీ చెరసాల నీడల్లో ఎంతగా నాట్యం చేసినా నీ పాపాలు క్షమించబడలేదు. వాటి నిమిత్తం నీవు మరణశిక్షకు పాత్రుడవు. ఉరి తీసే ముందు తన చివరి గడియలను తన అభిమాన ఆట ఆడడానికి వెచ్చించిన వ్యక్తిని గురించి నీవు ఏమనుకుంటావు? ఒకవేళ దేవుడు నీ ఉరిశిక్షను మరొక రోజు నిలిపివేసినా ఆయన నిజంగా అపారమైన కరుణ కలిగిన వాడే. ఎవరి జీవితమైతే అతడు క్షమించబడని పాపి అని నిరూపిస్తుందో, ఎవరి సంతోషమైతే ఖరీదైన బట్టలు ధరించి ఐశ్వర్యమనే గర్వంతో జీవించడంలోనే ఉందో, అటువంటి వ్యక్తిని నేను చూసినప్పుడు అతడు దేవుడి గురించి కానీ తన సొంత ఆత్మ గురించి కానీ పట్టించుకోనందుకు నేను ఆశ్చర్యపోతానని ఒప్పుకుంటున్నాను. తన చుట్టూ ఈ చెత్తనంతా కుప్పగా పోసుకుంటున్న అతనిని ప్రభువు అడుగు భాగంలో నిప్పు పెట్టక మునుపు ఇంకా ఎంతకాలం గమనిస్తూ ఊరుకుంటాడని నీవు భావిస్తున్నావు?